मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కొంచెం త్వరగా కానీ హనీ. ట్రై చేస్తూనే ఉన్నాను. పొద్దున్నే నన్ను పని చేయమని ఇలా టెన్షన్ పెట్టకండి. అసలు ఇది ఏం స్కూటర్ రా బాబు, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. మీరెందుకు ఇలా దారిలో వచ్చి నిల్చున్నారు? నేను ఎలా పట్టున్నా చూస్తారా? ఇలారా, నీ కంటికి కనిపించినవన్నీ నువ్వు ఖచ్చితంగా చూసి తీరాలి. పొద్దున్నే పరిగెత్తని గుర్రం మీద ఎందుకు కూర్చున్నావు? నేను గుర్రం మీద కూర్చున్నట్టు మీకు అనిపిస్తుందా ఏంటి? హెల్మెట్ పెట్టుకోవాలంటే కావాలి తల. మీలో మీరే ఎందుకని కొట్టుకుంటున్నారు? ఇలా చప్పట్లు కొట్టండి. నాకు తెలియదు. సమస్యలు మొదలవుతున్నాయంటే సమస్యలే కారణం. ఇక్కడ కూర్చుంటే ఎటువంటి సమస్య లేదు. కరెక్ట్ గా చెప్పారు. ఇంటికి వచ్చే వాళ్ళంతా రిలేటివ్స్ అని ఎప్పుడు తించే పాజిటివ్ గా చప్పట్లు కొట్టండి. మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. సమస్యలు వచ్చేటప్పుడు ఓర్పుగా ఉండండి, కానీ ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి. రెండు చదువుకున్న వాళ్ళ బుద్ధిమంతులు చెప్పారంటే అది తప్పకుండా సరిగ్గానే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే నవ్వుతూనే ఉండాలి. అవును, స్కూటర్ రిపేర్ అయిపోయింది. దానికి ఎందుకు నవ్వుతున్నావురా? మనం మార్కెట్ కి ఇప్పుడు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి అనుమానమా? సరే, మనం నడుచుకుంటూ వెళ్దాం పదండి. నవ్వి కోపం తప్పించుకో. నాకు నవ్వొస్తుంది కాబట్టి నువ్వు కూడా నవ్వుకో. ఈ గాడిద మళ్ళీ ఏం కొత్త డ్రామా మొదలు పెట్టాడో. పదండి, మార్కెట్ కి వెళ్దాం. ఆపిల్ ధర ఎంతో చెప్పండి. ఇదైతే 150 రూపాయలు, ఇదైతే 200 రూపాయలు. ఇది చాలా ఎక్కువ. ఇదేమన్నా నవ్వుతూ చెప్పాల్సిన విషయమా? అందరూ అడ్డు తప్పకండి, బ్రేక్ ఫెయిలియర్ అయిపోయింది. అడ్డు తప్పకండి, తప్పకండి. ఆయన కింద పడి పుచ్చకాయ నెట్టి పాడు చేసేసారా? నేను పడిపోయినా నవ్వుతున్నావా? పుచ్చకాయలు విరిగిపోయినా నవ్వుతున్నావా? ఇద్దరని నాకు మీ ఇద్దరిని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది. అలాగా, బాధలో నవ్వుతున్నావు నువ్వు. వీడికి నిజంగా బాధ ఏంటో చూపిద్దాం. వీడొక గాడిద అయినా కానీ మాకు మంచి మిత్రుడు. నీకేమైనా బ్రెయిన్ చెడిపోయిందా? ఇతరులు కష్టపడుతుంటే చూసి నవ్వుతావేమిటి? ఏం జరిగినా సరే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. వీడి కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వితే వాళ్ళు వచ్చి మన బెండ్ తీస్తారు. ఏంటి అర్థమవుతుందా? హనీ, నువ్వు సైలెంట్ గా ఇంటికి వెళ్ళు. నవ్వకు, ఓకేనా? దొరికాడు సేటు కుర్రాడు. వీడిని కనుక మనం కిడ్నాప్ చేస్తే డబ్బు బాగా సంపాదించచ్చు. చెప్పిన పని చెయ్యి. నువ్వు ఎందుకురా నాకు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నావు? అది కొట్టుకుంటూ మానేసి ముందు నేను చెప్పిన పని చెయ్యి. వదలండి వాడిని, వదలండి. మర్యాదగా చెప్తున్నా, దూరంగా వెళ్ళు. నీకు దెబ్బలు పడాలా ఏంటి? అయితే నేను నిన్ను కూడా కొడతాను. వీడు నన్ను కొడుతున్నాడు. నన్నెందుకురా కొడుతున్నావు? వాడిని కొట్టురా, వదలకు కొట్టు. ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోదాం. బన్నీ, వీడు మమ్మల్ని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నాడా? వాళ్ళు హనీని, ఆ బిడ్డని కిడ్నాప్ చేస్తున్నారు. త్వరగా రండి. నాకు ఇక్కడ ఏమీ కనిపించడం లేదే. జోర్దార్, త్వరగా చూడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతుకో.
ఏమైంది? ఇది బేకరీ వ్యాను, లోపల బ్రెడ్ మాత్రమే ఉంది. నాకు ఎక్కడి నుంచి వాసన రావడం లేదు. ఉండండి, నేను చూస్తాను. అది హైవే రోడ్ లో వెళ్తోంది. ఏంటి అనుమానమా? పదో ఇటు చూసారా, టైర్ గుర్తులున్నాయి. నాకు తెలిసి వాళ్ళు ఇటువైపు నుంచే వెళ్ళుంటారు. హనీ వాసన వస్తోంది. పదండి. అరే నేను కూడా కిడ్నాప్ అయిపోయానా? అరే నువ్వు దీన్ని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మీరు భయపడే తీరాలి. మేము చాలా అపాయకరమైన వాళ్ళం. నేను కొట్టానంటే మీరు అస్సలు తట్టుకోలేరు. తప్పు, వీడు చాలా ఓవర్ గా చేస్తున్నాడు. అవునరా పప్పు, వీడికి ఖచ్చితంగా మనం గుణపాఠం నేర్పించాలి. వీడి గుణపాఠం నేర్పిస్తాడట. రే, మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసావురా. రిసార్ట్ లో హ్యాపీగా ఉండడానికి మీరు రాలేదు. అర్థం చేసుకోండి రా. మేమేంటో ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడేం చేయాలి? అన్నయ్య చూడండి, వాళ్ళు హనీ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని కొట్టండి. మా ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి మీరు కొడతారా? ఇప్పుడు మిమ్మల్ని చూడండి ఎలా చెత్తకు బాధేస్తామో. ఈ రోజు మన హనీ చాలా తెలివైన పని చేశాడు. ఇప్పుడు ఇది నీ వంతు. అరే కొంచెం ఉండండి అయ్యా. అరే వీడు చెప్పడం వల్ల నేను ఇవన్నీ చేశాను. అది అర్థం చేసుకోండి అయ్యా. నా తప్పేం కాదు, మమ్మల్ని చూసి నవ్వాడు, అందుకే ఎత్తుకొచ్చేసాం. అయితే నవ్వుతూ ఉంటే మీరు కిడ్నాప్ చేస్తారా? డబ్బులు అడుగుతారా? ఇలా చూడండి, మాకు డబ్బులన్నీ అక్కర్లేదండి. వీళ్ళని తీసుకెళ్ళిపోండి ప్లీజ్, త్వరగా తీసుకెళ్ళిపోండి. వీళ్ళని తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. బాబా పోలీస్. వీళ్ళని పట్టించినందుకు థ్యాంక్స్ పిల్లలు. ఇన్నాళ్ళు వీళ్ళ కోసమే మేము వెతుకుతూ తిరిగాం.
చేశాం. మీకే పర్వాలేదు కదా? అవును, నన్ను కిడ్నాప్ చేశారు, ఎత్తుకొచ్చేసారు, భయపెట్టారు. ఆ తర్వాత మేము బాగా కొట్టేశాము. ఇందులో నవ్వడానికే ఉంది. మన కన్నా సారు డాక్టర్ బాలు నాతో చెప్పారు, ఎంత కష్టం వచ్చినా సరే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలట. నాకు ఈరోజు నవ్వి నవ్వి కడుపంతా బాగా నొప్పిగా ఉంది. దానికి అర్థం అది కాదురా, మనకి ఏ కష్టం వచ్చినా గానీ మనసులో నవ్వుతూ ఉండాలి. ఏంటి అనుమానమా? ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనిషి మాత్రం సంతోషంగా ఉండాలి. అలాగా, సంతోషంగా పెట్టుకోవాలా? ఎలాగా నువ్వైనా చెప్పావు, నవ్వి నవ్వి నా బుగ్గలంతా బాగా నొప్పిగా ఉన్నాయిరా బన్నీ. నిజం ఒప్పుకోవాల్సిందే పెద్దోడా, నువ్వు దద్దమ్మలా నడుచుకోవడం వల్లే ఈ రోజు కూడా మనం ఆ కిడ్నాపర్స్ ని పట్టించాం, ఈ పిల్లాన్ని కూడా కాపాడేశాం. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.